గ్రామ సచివాలయ వ్యవస్థని మనం ధ్వంసం చేసేదానికి ప్రయత్నిస్తున్నటువంటి కుట్రదారుడు చంద్రబాబు నాయుడు అన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేసుకుంటా ఉన్నా. మరొక విషయంలో కూడా చంద్రబాబు నాయుడు మరింత కూడా తప్పుదారి పట్టిస్తా ఉన్నాడు. దయచేసి మీరెవ్వరు కూడా నమ్మవద్దు అని నేను విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నా. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టం కింద ఏదో రైతుల పొలాలందరూ కూడా లాక్కుంటున్నారు అన్నటువంటి దుష్ప్రచారాన్ని ఆయన చేస్తా ఉన్నాడు. ఇది దుష్ప్రచారం మాత్రమే. రైతులకు రైతు పొలాలన్నీ కూడా ప్రభుత్వ పరం అవుతాయన్నటువంటి దుష్ప్రచారాన్ని చంద్రబాబు నాయుడు చేస్తా ఉన్నాడు. చంద్రబాబు నాయుడు ఒక్క విషయం నీకు చెప్తా ఉన్నా, అబద్ధాలతో నువ్వు ప్రజలను మభ్యపెట్టలేవు. ఎటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం, ప్రజల తరఫున నిలబడే ప్రభుత్వం, ప్రజల కోసం ఉండేటటువంటి ప్రభుత్వం అని నేను సవినయంగా తెలియజేసుకుంటా ఉన్నా. పచ్చ మీడియాకి మీ అందరూ కూడా బుద్ధి చెప్పండి. అవినీతి దళారుల నిర్మూలన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభంజనం తట్టుకోలేనటువంటి దివాలాకోరు చంద్రబాబు నాయుడు అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. సిబిఎన్ వెనుక ఈ కుట్రలకు కుతంత్రాలకు కారకులు ఎవరు, ఆయన వెనుక ఎవరున్నారని ఒక్కసారి గమనిస్తే ఆయన రాజగురువు రామోజీరావు ఈ కుట్రల వెనుక ప్రధానమైనటువంటి వ్యక్తి అన్నటువంటి విషయాన్ని